బాబాయ్ గారు ఈ మధ్య ప్రశాంత్ కిషోర్ వచ్చి చంద్రబాబు నాయుడిని కలవడం, లోకేష్తో కలిసి రావడం ఇవన్నీ చూశారు కదా. ఇప్పుడు వైసీపీ వాళ్ళు దాని మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే వైసీపీ వాళ్ళు ఇలా ప్రతి చిన్నదానికి కూడా ఉలిక్కి పడతారు. వాళ్ళు ఉలికిపాటు ఎక్కువైంది. ఎందుకంటే ఇక లాస్ట్ దశకు వచ్చింది, ఎటు పోతున్నాం, పోయేటప్పుడు ఏదో ఒకటి ఇక అది సామెత ఏదో ఉంది కదా, ఆ రకంగా వాళ్ళకి ఇక ఓటమి భయం పట్టుకుంది. ఇక ఏమీ లేదు, మనకేడేమి లేదు. పోతా ఏదో ఇక ఆక్రోశంతో మాట్లాడుతున్నారు. చెప్తాడు కొడాలి నాని, గుజ్జంతా వాడేశారంట. గుజ్జంతా వాడేసావు, ఏం లేదు, ఒట్టిబొర్రే ఉంది, ఆయనతో ఏం కాదు అని చెప్పి అన్నారు. గుజ్జంతా వాడేసినప్పుడు ఇంకా ఆయన సంగతి మీకు ఎందుకు? వాళ్ళు ఎవరు కలిస్తే ఎవరికేమైంది? గుజ్జు వాడేసిన తర్వాత మీ గుజ్జును ఉపయోగించండి. ఇప్పుడు ఇక మీ మెదడులో ఉన్న గుజ్జును ఉపయోగించి ఎక్కడ దాక్కోవాలనేది ఆలోచన చేయండి. ఈసారి మీరు భారతదేశంలో కాదు, మీ కోడాలి నాని లాంటి వాడికి వాడు చచ్చిపోతే చచ్చిపోవాలి, లేకపోతే వేరే దేశానికి పోవాలి. ఈ ఇండియాలో ఎక్కడ దాక్కున్నా వాడిని మాత్రం క్షమించే ప్రసక్తి లేదు ఈసారి. ఎందుకంటే ఇంకా 3 నెలలతోటి ఇలా ఈ పోలీసులు అండ కూడా అయిపోయింది. తర్వాత పోలీసులు కాదు కానీ వాళ్ళు ఎవరు కాపాడలేరు. నోటుకొచ్చినట్టు పిచ్చుకో వాగుడు వాగుతున్నారు, పిచ్చుకొక్క వాగినట్టు. వాగపోతే ఈ వాగినా కూడా ఎవడు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దీని గురించి ఎవడు భయపడాల్సిన పని లేదు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కొత్తగా వచ్చారా? చంద్రబాబు నాయుడు ఇంకా ఆయన వచ్చినందువల్ల మేమేం పొంగిపోవట్లేదు. చంద్రబాబు నాయుడుకి కొత్తగా వచ్చేది ఏం లేదు. కాకపోతే ఇక యాదృచ్ఛికంగా కలిశారు. ఆ కలిసిందాన్ని యాదృచ్ఛికంగానే చూడాలి. ఏళ్ళలాగా ఉపయోగపెట్టుకుని 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ప్యాకేజీ ఇచ్చి అట్లా ఏం కాదు ఇది. ఆయన ఏదో మరి ఎందుకైనా కానీ యాదృచ్ఛికంగా కలిశారు. అంటే మనం చూసుకుంటే మొన్నటి వరకు కూడా చంద్రబాబు గారిని, లోకేష్ అని ప్రశాంత్ కిషోర్ మీద తీవ్రమైన విమర్శలు చేశారు. అండ్ ఈరోజు రాష్ట్రం ఇలా అవడానికి కారణం కూడా ఆయనే అని ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. మరి ఇలాంటి వ్యక్తిని తీసుకొచ్చి పక్కన పెట్టుకుంటే డ్యామేజ్ అవదంటారు? ఆయనే ఒప్పుకున్నాడు. ప్రశాంత్ కిషోర్ అని అతనే చెప్పాడు, నేను రాష్ట్రానికి తీరని అన్యాయం చేశాను, ఈ అమరావతి నాశనం అవటానికి కారణం అనే మీరు కూడా వినే ఉంటారు. ఈ అమరావతి ఈ రకంగా నాశనం అయిపోవటానికి కారణం చేసేవాళ్ళు నేను కూడా ఒక ప్రముఖుడిని, ముఖ్యమైన నేను అని అన్నాడు. కరెక్టే మీరు చెప్పింది. కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. కానీ ఏంటంటే అతను దీంతో ఒక పశ్చాత్తాపంతో వచ్చానని చెప్పి చెప్తున్నాడు. నేను ఆంధ్రప్రదేశ్కి ఒక ద్రోహం చేసిపోయాను, నేనేదో ఈయన పరిపాలన బాగా చేస్తాడు అనుకుంటే పరిపాలన ఈ రకంగా చేశాడు, ఈయన్ని ఈ రకంగా తీసుకురావటంలో నా భాగస్వామ్యం కూడా ఉంది. ఆ రోజు వాళ్ళు కూడా చెప్పారు నాకు భాగస్వామ్యం పూర్తిగా ఉంది. ఈ చేసిన పాపంలో కొంతలో ప్రక్షాళన కోసం వస్తున్నాను నేను, అంతేగాని ఏమీ లేదని ఆయన కూడా చెప్తూనే ఉన్నాడు. ఏదో ఆయన అనుభవం ఉన్న నాయకుడిని కలవటానికి వచ్చానన్నట్టుగా చెప్పాడు ప్రశాంత్ కిషోర్. ప్రశాంత్ కిషోర్ మూలాన నష్టం లేదు, అట్లానే లాభం లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి టీడీపీకి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ కొత్తగా వచ్చే లాభం ఏముండదు, అట్లానే నష్టం లేదు. ఆయన వచ్చి వ్యతిరేకించాల్సిన, ఎందుకంటే ఆయన నేను పశ్చాత్తాపడుతున్నాను అన్నాడు కాబట్టి యాక్సెప్ట్ చేయాలి మనం ఎవరైనా. దాన్ని ఆయన ఏమి వచ్చినండి చెదరించుకొని పంపిస్తే అది కరెక్ట్ కాదు కదా. అట్లా పేరు నాని కానీ భవన్ నిర్మాణ శాఖ మంత్రి ఆయన కానీ ఎంతమంది పీకేలు గెలిచినా చంద్రబాబు అధికారంలోకి రావడం జరగదు, ఏదో ఇలా తాపత్రయం తప్పితే అని చెప్పి వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. అధికారం రాడు అనుకున్నప్పుడు పోయినసారి మీరు ఎట్లా ఎట్లా చాప కింద నీరులాగా చేసుకున్నారు అట్లా చేసుకోండి. మీరు ఎందుకు ఈ పిచ్చి కుక్కడు, ఈ కుక్క మరిగినట్టు ఏనిగిపోతుంటే కుక్కలు మరిగినట్టు ఎందుకు మరుగుతారు? వాళ్ళ గురించి మరగాల్సిన పని లేదు, వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టాల్సిన పని లేదు. మీ పని మీరు అధికారంలోకి వస్తామని గ్యారంటీ ఉంటే మీ పనులు మీరు చేసుకుని అధికారంలోకి రండి. ఎవడొద్దంటాడు? అధికారంలోకి వస్తానని పోయినసారి అడ్డుపడ్డారా మిమ్మల్ని? మళ్ళీ కూడా మీకు అంత ఇది ఉంటే రండి. మీరెందుకు ఈ కారు కోతలు కుయ్యకూడదు కింద? మీకు అంత ధైర్యం ఉంటే రండి. ఇప్పుడు దాన్ని కాదనేవాడు ఎవడు కింద ఎదుర్కోండి ఎలక్షన్లని. ప్రజాబద్ధంగా ఎన్నుకోండి, రాజ్యాంగాన్ని అతిక్రమించి ఓట్లు తీసేయటం, దొంగ ఓట్లు రాపించుకోవటం, మరి ఇవన్నీ చేయటం ఎందుకు? పనిగట్టుకుని వాళ్ళు తెలుగుదేశం వాళ్ళే దొంగోట్లు చేస్తున్నారు 17 ఇది అప్లికేషన్ ఉపయోగించి అని చెప్పి వాళ్ళే కంప్లైంట్ చేస్తా ఉన్నారు. అదే దొంగ అన్నట్టుంది. తెలుగుదేశం ఇప్పుడు అధికారం ఉంది నీకు, నువ్వు చేస్తున్నావు. అధికారం లేని ఆయన ఏం చేస్తాడు? టీడీపీ వాళ్ళు ఈ దొంగోట్లు ఉంటే చూపించండి. మీరు ఇప్పుడు వాళ్ళు టీడీపీ వాళ్ళు చూపిస్తున్నారు కదా, ఇదిగో ఇన్ని దొంగోట్లు ఉన్నాయి అని చెప్పి చూపిస్తున్నారు. మీరు చూపించండి. చూపిస్తే అప్పుడు వాళ్ళని ఎచ్చి కొడతారు. ఎవడు తప్పు చేస్తే వాడిని ఎచ్చి కొడతారు. ప్రజలేమీ అంత అమాయకులు కాదు కదా, అమాయకులు కాదు, పిచ్చాళ్ళు కాదు. ఏదో మీరు అడిగింది కూడా ఒక్కసారి అని అడిగారు, ఒక్కసారి అయిపోయింది.
మీ కోరిక తీర్చారు ప్రజలు, అవి ఒకసారి అయిపోయింది. ఎందుకు గమ్మున ఉండకుండా ఈ పిచ్చికోతలు కూర్తే ఇంకా అసలు రేపు మనుగడలో భూమి మీద తిరిగే పని కూడా లేకుండా చేసుకునే పరిస్థితి తెచ్చుకుంటున్నారు ఈ పిచ్చికోతలు కూసి. మీకంత ధైర్యం దమ్ము ఉంటే ఎలక్షన్లు ఎదుర్కోండి, గెలవండి, రండి. అంతేగాని ఈ పిచ్చికోతలు కూయటం ఎందుకు? ఈ పిచ్చికోతలు కూర్చారంటే ఇక ముందు ముందు మీకు మనుగడ కూడా ఉండదు. ఒక పక్కేమో ప్రశాంత్ కిషోర్ కలయిక మీద రాష్ట్రం అంతా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. మరో పక్క చూస్తేనేమో వైసీపీలో ఎమ్మెల్యేల మార్పులు చేర్పులు చేస్తూ అక్కడ వాళ్ళని ఇక్కడ వాళ్ళని అక్కడ వేయడం, దీన్ని ఎట్లా చూస్తారు? వాళ్ళు ఏమి చేసినా మారాల్సింది జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి మారాలి. ఎమ్మెల్యేలు మార్చినంత మాత్రం ఏం కాదు, అసలు మారాల్సిందే వాడు. ఎందుకంటే వీళ్ళు ఎమ్మెల్యేలను చూసి ఎవడు ఓట్లేలా, ఆయాలు కూడా ఆయనే చెప్పాడు, నన్ను చూసి ఓట్లేసారు కానీ ఎమ్మెల్యేలను చూసి ఎవరు ఓట్లేదు, ఇప్పుడు రేపు ముందు కూడా నా బొమ్మేని అంటున్నాడు. అందుకనే ఆయన ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటున్నాడు. మార్చుకొని నీకు అంత ధైర్యం ఉన్నప్పుడు ఆయన బొమ్మేనే మీరు గెలవండి. ఆయన బొమ్మను చూసి ఓట్లేస్తారు అనుకుంటున్నారు కాబట్టి అది ఆ భ్రమలోనే ఉండండి మీరు ఇంకా మళ్ళీ కొత్తగా ఎందుకు? వాళ్ళు మార్చినంత వలన ఏమి ఉపయోగం లేదు. మంత్రులు మార్చినా ఎవరిని మార్చినా అది అసలు ముఖ్యమంత్రి అనేవాడిని మారిస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందో చూడండి, అది ఆలోచన చేయండి వైసీపీ వాళ్ళు.